నియంత పోకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. 45 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుంటే పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రేపో ఎల్లుండో ఇంకొక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం భయంకరమైన చట్టం. ఆ చట్టం మీరు ఇది కదా, ఈ చట్టం మీరు ఒకసారి చూస్తే ఇది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుంది. తమ్ముళ్ళు మొన్నే సర్వే చేశారు. ఆ సర్వే రహస్యం మనకు తెలియదు. మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీడ్స్ పోతాయి. ROR పోతుంది. ఉండే వ్యవస్థ పోతుంది. కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు. వ్యవస్థను పెట్టి కడాన మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు. నెంబర్ మారుస్తారంతే. మీరు నిద్రలేసి చూసుకుంటే అది కూడా మీకు తెలియదు. 22A అంటారు. అంటే ఇది ప్రభుత్వ భూమి. అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్ వస్తాడు. ఇది ప్రభుత్వ భూమి కాదు, నేను ఇప్పిస్తా నీకు, నాకు వాటా ఎంత ఇస్తావు అంటే. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో చూశాను. తెలంగాణలో ఉండే టైటిల్ డీడ్స్ అన్ని భూములకి చాలా డిస్ప్యూట్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి. దానికి కారణం ఇక్కడ బ్రిటిష్ పాలన, అక్కడ నిజాం పాలన. నిజాం పాలనలో ఒకే భూమి 3-4 పేర్లతో రాసేసేవాళ్ళు. ఇక్కడట్టు కాకుండా జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి KMలు VMలు కూర్చొని జమాబందీ చేసి మన భూమి మంది అని సర్టిఫికెట్ చేసేవారు. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భూమికి నేను శిస్తు కట్టడం ఏంటి, స్వతంత్ర భారతదేశంలో అవసరం లేదు, భూమి శిస్తు రద్దు చేస్తా, గ్రామాధికారులు రద్దు చేస్తా అని రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేస్తే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యవస్థను తెస్తాడంట. అంటే ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు. నాకు ఓటేస్తే నీ భూమి నీ పేరుతో ఉంటుంది, నాకు వాటా ఇస్తే నీ భూమి నీకుంటుంది, నాకు వాటా ఇవ్వకపోతే నీ భూమి నా చేతుల్లో లెక్కలు మారిపోతాయి అనే పరిస్థితికి వచ్చాడు. ఒక్కసారి చదవండి ఈ యాక్ట్ ని. ఏదైనా ఇంత భయంకరమైన యాక్ట్ వచ్చినప్పుడు, ఒక నల్ల చట్టం వచ్చినప్పుడు 10 మందితో చర్చించాలా. నాకే తెలియదు, చూస్తే భయం వేస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జయరామ్ రెడ్డి చెప్తున్నాడు ఏంటి, రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్కలు రాసేశారు. అంటే ఇప్పుడు మీకు నాది ఇది కాదు, నాది అని చెప్పాలంటే మీకు అధికారం లేదు. అంటే అక్కడి నుంచి అందరినీ పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ సబ్ కలెక్టర్ కూడా లేదు, కోర్టు కూడా లేదు, అందరూ హైకోర్టు వరకు పోవాలి. హైకోర్టులో కేసులు నీళ్లు పడతాయి, మీకు అర్థం కాదు. RORకి తహసీల్దార్ దగ్గర పోతే RDO దగ్గర పోవాలి. ఇప్పుడు ఇదైతే RDO కూడా అధికారం ఉండదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఏంది వాళ్ళకు ఒకసారి మైక్ ఇవ్వండి. మైక్ అతనికి. ఇది చాలా భయంకరమైన చట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. హలో సార్, ఆయనకి సెకండ్ సార్ ప్లీజ్. శాంతిపురం మండలంలో ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా పేరడంగంలో అడంగంలో రెవెన్యూ యాక్ట్ ఉంటుంది. కానీ సీఎం జగన్ లబ్బుదే సార్ పోటీ చేశాడు. వాడు ఎవరు సార్? వాడు సెటిల్మెంట్ అంతా వాళ్ళ రాజారెడ్డిదే. సెటిల్మెంట్ పట్టాదారు పాస్బుక్ పైన మీరుంటే, మా తాత రామారావు సార్ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, సీఎం ఇలా ఫోటో
ఈడెవడు సార్ పెద్దరెడ్డి గారు ఎవడు జగన్ లబ్బు మా తమ్ముడు చెప్పాడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఏంటి నాకు అర్థం కాదు. మీ తాత సెటిల్మెంట్ ల్యాండ్ సార్, మీ ముత్తాత సెటిల్మెంట్ ల్యాండ్ లో మీ వారసత్వంగా వచ్చిన భూమికి ఈయన దాతమారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి. మీ నాయన ఫోటో వేసుకోరు కానీ, మీ తాత ఫోటో వేసుకోరు కానీ ఈయన ఫోటో వేసుకోవాలి. రేపటి నుంచి ఆయన దయాదాక్ష్యాలపై మీరు ఉండాలి. అదే సార్ బ్యాంకులో పథకం మా అబ్బ పట్టానే మా అమ్మ మొగడు మా అబ్బ వాళ్ళ అమ్మ మొగడే సార్ మా తాత వాడెవరు సార్ అదే జరుగుతా ఉంది. ఇప్పుడు చాలా భయంకరమైన పిచ్చి రాజ్యం వచ్చింది. పిచ్చోడి చేతుల్లో రాయి ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు? మిమ్మల్ని వేస్తాడు, నన్నైనా వేస్తాడు, అతను నా కొట్టుకుంటాడు. ఆ పరిస్థితి మీరు తీసుకురావాలి. ఇప్పుడు సార్ ఇప్పుడు దగ్గర పెట్టుకోండి. పట్టాదారు పాస్బుక్ ఇచ్చినారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వేకి వచ్చినారు. మొత్తం జగన్ అన్న రాళ్ళు వేసినారు. జగన్ అన్న పేరు వేసేసి సర్వే రాళ్ళు వేసేసినారు. ఇప్పుడేం మీరు చెప్తా ఉన్నారు చూడు చట్టము ఇది ఎట్లా సార్ వాళ్ళు అంటే ఇప్పుడు లాయర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే లాయర్లు సార్ ఈ రెవెన్యూ చట్టాన్ని ఎంఆర్ఓకును ఇది ఆర్డీఓకి ఇచ్చేసినారు. ఆర్డీఓ కోర్టులో తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనుషులే ఆర్డీఓలు అవుతారు, వాళ్ళ మనుషులే తహసీల్దార్లు అవుతారు సార్. రేపు వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్. ఇది మీరు చెప్పిన చట్టం నిజం సార్. ఇది కాదు అంటే ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరు రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ అంతా కూడా చాలా మంచిది. నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి, ఐటీ ఉండాలని. కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలెవ్వరికీ రక్షణ లేదు. ఇప్పుడే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు మాట అన్నాడు. రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి వస్తుంది, వాళ్ళు మనుషులు పెడతారు. వాళ్ళకు కూడా కాదు, ఆడి నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఎవరుండాలో తెలుసా? మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు, డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు. రేపు గవర్నమెంట్ రాకమనిపై పారిపోవాలని చూస్తున్నాడు. చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నాడు. రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి రాసేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం. మీ ఇల్లు మీ పేరుతో లేదు, మీ భూమి మీ పేరుతో లేదు, ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు. అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి, నేను కూడా చదువుతా. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు. ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడుకోవడానికి. ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళతో ఆడుకున్నాడు. వాళ్ళు కూడా చాలా అవస్థపడ్డారు. వారికి కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు. ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు, న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. నేను దిగాను, వెళ్ళాను, నాకు ఒక మెమరాండం ఇచ్చారు. నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కష్టాలు గుర్తించాను. నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు 4,000 రూపాయల జీతం ఉంటే 10,500కు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వారికి అందరికీ హామీ ఇస్తున్నా, మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. రేపు ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు, బానిసలుగా చూడడం కాదు, ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాళ్ళ నాయకులకి కార్యకర్తలు కూడా గౌరవం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్లకు భవిష్యత్తు లేదు.
వాళ్లకు గౌరవం లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికొకరు తయారు కావాల్సిన అవసరం ఉంది. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే భవిష్యత్తు లేదు. ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చానంటున్నాడు. ఈ రోజు కూడా చూడండి, వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం. మనం నేరుగా కాలేజీలకు ఇచ్చాం, నేరుగా పిల్లలకి ఇచ్చాం. ఈరోజు తల్లుల పేరుతో ఇస్తారని పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని ఇచ్చేది గోరింత, పబ్లిసిటీ మాత్రం కొండంత. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళని, ఒక విద్యార్థి, ఒక మహిళ, ఒక పేదవాడు, ఒక రైతు, ఒక భవన నిర్మాణ కార్మికులు, మీరు ఒకసారి కంపేర్ చేయండి. మీ ఆదాయం పెరిగిందా, మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా? ఆదాయం పెరిగిందా? అప్పుల పాలయ్యారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్ని కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ రేట్లు పెరిగాయి. కడానా ఆయన ఇచ్చే 5,000 10,000 రూపాయలు ఏ మూల కూడా చాలే పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, మళ్ళీ ఆదాయాన్ని మీకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చేదానికంటే బెటర్ గా ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధి కూడా చేస్తాం. అభివృద్ధి కూడా చేసి మళ్ళీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ రెస్కో ఉద్యోగాలు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, ఇంకన్నీ, ఇంకేమి 20 లక్షలు 10 లక్షలు అమారిగా. కడాన మీరు చూశారు, గంగమ్మ గుడి చైర్మన్ పోస్ట్ కూడా అమ్ముకుంటే డబ్బులు అడిగితే అతను ఇవ్వలేక పోస్ట్ పోయి కడాన రైలు కింద పడి చనిపోయే పరిస్థితి వచ్చాడంటే అరాచకానికి పరాకాష్ట కాకుండా ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రికి కాదు, రాజకీయాలకే అర్హత లేదు. నేను ఒకటే చెప్తున్నా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వ బాధితులే మీరందరూ. అందుకే ఒకే మాట, ఈ 3 నెలలు 100 రోజులు వైసీపీ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొక్కసారి ఈ రోజు మీరు చూపించిన అభిమానం, నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. మళ్లీ చెప్తున్నా, 35 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి